sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి దరఖాస్తులు వెనువెంటనే పరిష్కరించాలి. అర్జీలు స్వీకరించిన పెద్దపల్లి కలెక్టర్. మెగా జాబ్ మేళాకు విశేష స్పందన. అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి పొన్నం. కలెక్టరేట్ ఎదుట డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆందోళన. ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం. ఇక వార్తల వివరాలు. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి అర్జీలను అదనపు కలెక్టర్లు ఆర్డీఓతో కలిసి కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి అర్జీని జాగ్రత్తగా పరిశీలించాలని, సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, శ్యామ్ ప్రసాద్ లాల్, ఆర్డీఓ గంగయ్యతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఈ కలెక్టర్ కోయా శ్రీహర్ష మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ప్రతి అర్జీకి అధిక ప్రాధాన్యత ఇచ్చి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టర్, ఏవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 3 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని కోరుతూ సిరిసిల్ల జిల్లా ప్రైవేటు డిగ్రీ కళాశాలల తరపున ప్రజావాణిలో కలెక్టర్కు దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్కు ప్రభుత్వం కొన్ని నిధులు విడుదల చేసి టోకెన్లు ఇచ్చినా ఇంతవరకు డబ్బులు తమకు చేరలేదన్నారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయని పక్షంలో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని సంఘం నాయకులు, ట్రెజరర్ శేఖర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఏ జితేందర్రావు, ఈసీ మెంబర్స్ నీలి భూమేష్, గుండా శ్రీకాంత్, సభ్యులు జగన్ గౌడ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. టాస్క్ భవనం ఆధునీకరణ పనులు సకాలంలో పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో గల టాస్క్ భవన ఆధునీకరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా టాస్క్ భవనం ఆధునీకరణ పనులు ఉండాలన్నారు. భవనం ప్రాంగణంలో డయా స్టేజ్, విద్యార్థులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు గ్రానైట్తో ఏర్పాటు చేయాలన్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని, సకాలంలో పనులు పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కలెక్టర్ వెంట ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాస్క్ మేనేజర్ గంగా ప్రసాద్, పీఆర్ఈ గిరీష్ బాబు, పీఆర్డీఈ శంకరయ్య, ఏపీఎం సంపత్ ఉన్నారు.
హుస్నాబాద్ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంతో పాటు విద్య, వ్యవసాయం, టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. హుస్నాబాద్లో యువజన సర్వీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యువతకు పలు సూచనలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని తిరుమల గార్డెన్స్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు కంపెనీలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. హుస్నాబాద్లో మొదటిసారిగా నిర్వహించిన జాబ్ మేళాకు భారీ ఎత్తున నిరుద్యోగులు హాజరవడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తే హుస్నాబాద్ నియోజకవర్గంలో సాగు, తాగునీటి ఇబ్బందులు తీరుతాయని, త్వరగా ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. జాబ్ మేళాకు యువత నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. త్వరలో మరోసారి జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, వివిధ కంపెనీల యజమానులు, నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యము, వ్యవసాయానికి సంబంధించి టూరిజం రంగాల లోపల అనేక అవకాశాలను కల్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పినాం. హుస్నాబాద్ లో మొదటిసారి ఈ యొక్క జాబ్ మేళా జరుగుతూ ఉంది. ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉంటే భవిష్యత్తులో సరిదిద్దుకొని ప్రభుత్వం తరఫున మరింత పకడ్బందీగా జాబ్ మేళాను మండల స్థాయి అవసరమైతే నిర్వహించి ఈ నియోజకవర్గం లోపల నిరుద్యోగ సమస్యను వేయనంత వరకు తక్కువ చేసే విధంగా చేస్తాం. ఇది కాక రాబోయే కాలంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయి వ్యవసాయానికి పెద్ద కేంద్రంగా మరి ఈ ప్రాంతంలో టూరిజానికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. టూరిజం రకంగా కూడా మరి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకవైపు టూరిజం, ఒకవైపు గ్రామీణ పరిశ్రమలు, మరొక వైపు టెక్నికల్ సాంకేతిక విద్య, ఇలా అనేక రకాలుగా తీసుకుపోయేటువంటి ఒక ప్రణాళికలో మరి ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా సహకరించి ఈ అవకాశాలను. హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆవిష్కరణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. మాణిక్యాపూర్ నుండి గాంధీనగర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మాణిక్యాపూర్ అంబేద్కర్ సంఘం, జై భీమ్ సభ్యులతో కలిసి డప్పు కొట్టి కళాకారుల్లో జోష్ నింపారు. అనంతరం గాంధీనగర్ అంబేద్కర్ సంఘం చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, అంబేద్కర్ సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గానికి చెందిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం తహసీల్దార్ 660 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారని వారు గుర్తు చేశారు. లబ్ధిదారులకు ఇండ్లు అప్పగించడంలో అధికారులు తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపికైన లబ్ధిదారులకు వెంటనే డబుల్ బెడ్రూమ్లు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సమ్మయ్య, జమీర్, దేవేందర్, రాజేష్, గోపి, మాధవి, ఛాయ, సుజాత, అనురాధ పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. 14 నెలల నుంచి డ్రాలో మాకు ముద్దమిల్ తీశారు. మాకు ప్రభుత్వం చాలా సపోర్ట్ చేశారు, చేయలేని అనట్లేదు. మాకు ఇంతకుముందు ఇండ్లు కట్టినప్పుడు మాకు ఎమ్మెల్యే చంద్రసార్ అని ఉన్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేసి కొన్ని ఇండ్లు మాకు అయినాయి. తర్వాత ప్రభుత్వం చేంజ్ అయింది. మాకు ఏంటంటే ఆందోళన చాలామంది చెందుతున్నారు. ఇండ్లు వస్తాయా రావా అని చెప్పడానికి కొందరు ఉరి శిక్ష వేసుకుందాం, కొందరు చదివిపోదాం, ఇళ్ళకాడ ధన్నా అని అంటున్నారు. కానీ అలాంటి చేయకుండా వాళ్ళని సర్దుకొని మేము వస్తున్నాము. మాది ఒక్కటే వినతి ఏంటంటే ప్రభుత్వం మాకు సపోర్ట్ ఎలాగా చేశారో ఇంకొన్ని రోజులు మాకు సహాయం చేసి తొందరగా వీలైనంత తొందరగా మాకు ఆ ఇల్లు తొందరగా మాకు కట్టించినా లేదా పట్టాలు మాకు ఇచ్చిన చేతికి మేము చాలా ఎదుగుతాం. మాకు ముజమ్మిల్ ఖాన్ సపోర్ట్ చేశారు, మఖన్ సింగ్ అన్నతో కూడా కలిసాము, ఎంఆర్ఓ వీళ్ళందరి సహాయం మాకు ఉన్నది. ఏంటంటే కొన్ని
కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తీరు పట్ల బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడంలో ముందుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్కు ఒరిగేది ఏమీ లేదన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు తంగళ్లపల్లి, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసనలు తెలిపారు. అనంతరం డాక్టర్ సంజయ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు డాక్టర్ సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విద్యార్థి విభాగం నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఫ్లెక్సీని దగ్ధం చేశారు. ఎవరికి ఏం చెప్పుకుంటారో నాకు సంబంధం లేదు, నేను మాత్రం నా కుర్చీని కాపాడుకోవాలనే విధానంతో చాలా నీచ రాజకీయాలకు కాపాడుతూ ఉన్నాడు. ఇదే విధంగా మేము సంజయ్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాం. కన్న తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేటువంటి నీచులు మా పార్టీలో ఉన్నందుకు మేము చాలా చింతిస్తూ ఉన్నాం. ఇటువంటి ఎంతమంది పెదవాళ్ళు ఉంటే అందరూ బయటకు వెళ్ళిపోండి. ఎందుకంటే మా శాయశక్తుల మా రక్తాన్ని తారబోసి నిర్మించుకున్నటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీని మేము పునాదులతో సహా కాపాడుకుంటాం. పునాదుల నుంచి ఇవాళ బిల్డింగ్ వరకు కాపాడుకున్నది మేము. ఇటువంటి అవసరం కోసం వచ్చిన నాయకులు ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా పోయే నష్టం లేదు. కేసీఆర్ గారు ఒక్కొక్క కార్యకర్తను ఒక్కొక్క నాయకునిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేలను తీసుకుపోవడం చాలా దురదృష్టకరం అని మేము తెలియజేయడం జరుగుతుంది. నిజంగా మీరు విద్యాశాఖ మీద విద్యా మినిస్టర్ లేరు, హోంశాఖ మినిస్టర్ లేరు, మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద మీరు దృష్టి పెట్టడం చాలా దురదృష్టకరం, సిగ్గుచేటని సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది. నిజంగా తెలంగాణ ద్రోహులు టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోతేనే పార్టీ ఇంకా బలంగా అవుతుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా సంజయ్ గారు మీరు పోవడం చాలా దురదృష్టకరం. మీకు 2 సార్లు టికెట్ ఇచ్చిన గండసుత కేసీఆర్ పార్టీది, బీఆర్ఎస్ పార్టీ అని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు పోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా వెంటనే మీరు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, సింగిల్ విండో చైర్మన్ గుండాటి కిష్టారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు ఎద్దెండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ పార్టీ అధ్యక్షులు కొమ్ము బాలయ్య, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఉల్లి యాదిమల్లేష్, నాయకులు మల్లేష్ యాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు. వేరే ఊర్లలో కానీ ప్రజలకు కానీ ఎలాంటి తెలియని వ్యక్తి, అలాంటి తెలియని వ్యక్తి మన చంద్రశేఖరరావు హక్కున చేర్చుకొని అతనికి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. అతడు ఒక వార్డు మెంబర్ స్థాయి కూడా కాదు, వార్డు మెంబర్ కూడా గెలివాడు. అసలు వాస్తవంగా చెప్తే కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా గెలిపించడం అది ఎంతో ఆయనకు అదైంది. ఇప్పుడు నిన్న అర్ధరాత్రి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం సిగ్గుచేటు, దొంగలాగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం సిగ్గుచేటు. ఎందుకంటే వాళ్ళ స్వలాభాల కోసం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ముఖ్యమంత్రి అసలు ఏ రకంగా ఈయన ఈ ప్రలోభాలకు గురి చేస్తుండు. ఇప్పుడు మన డాక్టర్ సంజయ్ అయితేంది, మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి అయితేంది, అంతకుముందు కడియం శ్రీఆర్ అయితేంది, ఒక్కొక్కరు ఈ 10 సంవత్సరాల్లో మంచి పదవులు అనుభవించి ఉద్యమకారులు ఉండగా కూడా వాళ్ళకి పెద్ద హక్కును చేర్చుకొని పెద్దపీట చేసిన కేసీఆర్ గారికి వీళ్ళు నమ్మక ద్రోహాన్ని చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోస్కుల రవి, మాజీ సర్పంచులు సుమన్, మల్లారం తిరుపతి, పిట్టల వెంకటేష్, లక్ష్మణ్, పశువుల అంజీ, తీగల శ్రీనివాస్, పొన్నం మహేష్ పాల్గొన్నారు. ఈ పార్టీలో బీఫామ్ తీసుకొని ఎమ్మెల్యేగా గెలుపొంది తల్లి పాలు తాగి నమ్ముతున్న విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ చేరినటువంటి సంజయ్ గారికి వ్యతిరేకంగా ఈరోజు
వేములవాడ రూరల్ మండలమైనటువంటి చెక్కపల్లి గ్రామంలో నిరసన తెలపడం జరిగింది. విద్యార్థులటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు మేము ఇక్కడి నుంచి ఒకటే సవాల్ విసురుతున్నాం. మీకు ఏమాత్రం సీము నెత్తురు రక్తం అనేది ఉంటే మీరు ఖచ్చితంగా మా పార్టీలో అంటే ఈ టీఆర్ఎస్ పార్టీలో గెలిచి మీరు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏరు కదా, ఆ టీఆర్ఎస్ పార్టీలో గెలిచారు కాబట్టి ఆ పార్టీ గుర్తు మీద గెలిచారు కాబట్టి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్లకు పోయి గెలిచి మేము ఒకతరం చూపించుకోవాలని మీకు ఇక్కడ నుంచి తీవ్రంగా హెచ్చరిస్తూ, నీకు ఏమైనా సీమునెత్తురు రక్తం ఉంటే మాత్రం ఖచ్చితంగా దీని మీద కట్టుబడి ఉండాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకుపోయి ఈ 6 గ్యారెంటీలను రూపుమాపాలి, ప్రజలకు ఈ 6 గ్యారెంటీల నుంచి డైవర్ట్ చేయాలని చెప్పి ముందున్న మేయర్ను కూడా పార్టీలో లేకుండా చేసారు. పార్టీని విచ్ఛిన్నం చేయడానికి మీరు ఎన్ని కంకణం కట్టుకున్నారు. కానీ మీలాంటి నాయకులు ఎంతమంది ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కావచ్చు వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసే శక్తి మీకు లేదని చెప్తూ మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో నీకంటే మంచి నాయకులు చాలా మంది ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది అయినా మేము మా కార్యకర్తలు మేమంతా బలోపేతమై ఇంకా ముందు ఇంకా పోరాటం చేసి ఇంకా మేము యుద్ధాలు ఈ తెలంగాణ 14 సంవత్సరాలు పోరాటం చేసుకున్న తెలంగాణలో ఇంకా కూడా మేము ఇంకా మళ్ళీ కూడా 5 సంవత్సరాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తిలోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు మేకల ఎల్లయ్య, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, నాయకులు ఇస్మాయిల్, మొగిలి రవి, మల్లిక్ పాల్గొన్నారు. చాతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు మీద చూపుతున్నటువంటి శ్రద్ధ ప్రజల సంక్షేమం పట్ల, తెలంగాణ హక్కుల పట్ల చూపడం లేదనేది స్పష్టమవుతున్నది. అర్ధరాత్రి దొంగచాటున పోయి ఎమ్మెల్యేలను గంపగుత్తగా వారిని ప్రలోభాలకు గురి చేసి వారికి కండువలు కప్పుతూ ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఇలా తెలంగాణలో నెలకొన్నది. కేసీఆర్కు ఇలాంటి విపత్కర పరిస్థితులు కొత్త కాదు. ఉద్యమ కాలంలోనే వారు అనేక ఆటుపోట్లను చూసి ఒంటి చేత్తో తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా ఢిల్లీ మెడల వంచి సాధించి 10 ఏళ్ళు సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్ చేసినటువంటి ఘనత కేసీఆర్ గారికి. మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి రామచందర్, నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్, పైడి శ్రీనివాస్ పాల్గొన్నారు. నిన్న రాత్రికి రాత్రే మరి పార్టీకి వెన్నుపోటు పొడిచి డబ్బు సంచులకు పదవులకు అమ్ముడుపోయి నిన్న రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఈరోజు మరి తెలంగాణ చౌక్లో డాక్టర్ సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మరి ఖబర్దార్ వెన్నుపోటుదారులారా, మరి ఒక్క నిమిషం అధికారం లేకపోతే ఆగలేని పరిస్థితిలో మీ ఈరోజు తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి మిమ్మల్ని గెలిపించినటువంటి కార్యకర్తలకు, మీకు ఓట్లు వేసినటువంటి ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు నిజంగా మరి ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మన కాంగ్రెస్కు వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలకు ఒక్కసారి ఆలోచన చేయండి. మరి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేరిన పక్షంలో ప్రజల పక్షం ఉంటారా, మరి అధికార పక్షం ఉంటారా, మీరు ఆలోచన చేయాలి. మరి తెలంగాణ కేసీఆర్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాగింగ్, ఈవిటీజింగ్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ సుబ్బారెడ్డి మాట్లాడుతూ మహిళల భద్రత, రక్షణ కోసం షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బాల్య వివాహాలను నిరోధించడానికి కూడా ఇవి పనిచేస్తాయి. ఈ టీమ్స్ సాయంతో ఈవిటీజర్స్, స్టాకర్స్, యువతలపై వేధింపులకు పాల్పడే వారిని అరెస్టు చేస్తామన్నారు. ఆపదలో ఉన్నవారు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలతో పాటు డయల్ 100కు ఫిర్యాదు చేసినా స్పందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రావణ్ కుమార్, పోలీస్ సిబ్బంది, కళాశాల ప్రిన్సిపల్, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ, లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది
Jyotishmati Autonomous Engineering College, Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారమైన సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆరోపించారు. కార్మిక వర్గం ఈ కుట్రలను తిప్పికొట్టాలని ఆయన కోరారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణిని ప్రైవేటు పరం చేసేందుకు అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతుందన్నారు. నిన్న హైదరాబాద్లో జరిగిన వేలం ప్రక్రియలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాల్గొనడం సరికాదన్నారు. తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకి అప్పగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు నడుం బిగించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ యొక్క చర్యలను ఖండిస్తూ వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కార్మికులను అప్రమత్తం చేస్తూ ఈ యొక్క టెండర్లలో ఎవరు కూడా పాల్గొనద్దు అని హెచ్చరికలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం MMDR యాక్ట్ 2014ను అమలు చేయొద్దు, దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసినటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క టెండరీకరణ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే కార్యాలయం త్వరలో ప్రారంభం కానుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ₹1 కోటి ప్రారంభించిన పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. 4 ఏళ్ల పాటు నిర్మాణ పనులు సాగగా మరికొద్ది రోజుల్లో భవనాన్ని ప్రారంభించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకు సంబంధించిన పనులు 4 రోజులుగా శరవేగంగా కొనసాగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కమ్యూనిటీ భవనాలకు భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర జిల్లా నాయకులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేశారని, అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. శాసన మండలి సభ్యుడు బసవరాజు సారయ్య మానేరు నది ఒడ్డున గల శ్రీ మడలేశ్వర స్వామి దేవాలయం వద్ద కమ్యూనిటీ భవన నిర్మాణం, నెహ్రూ నగర్ మడలేశ్వర స్వామి దేవాలయం కమ్యూనిటీ భవన నిర్మాణం, 27వ వార్డులో రజక సంఘం భవన నిర్మాణం కోసం 20 లక్షల రూపాయలు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సభ్యులు వెల్దండి దేవదాసు, గుండ్లపల్లి రామానుజం, చొప్పదండి లలిత ప్రకాష్, కుడికాల రవికుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, రజక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. వారు ముందుండి కూడా వారి సహకారంతో మన సిరిసిల్ల పట్టణంలో సంఘాలు కూడా కట్టి కూడా జరుగుతుంది. ఎందుకంటే మనకు పోయిన ప్రభుత్వంలో మరి అన్ని కుల సంఘాలకు మరి అన్ని కమిటీ హాళ్ళు భవనాలు కూడా కట్టి ఇవ్వడం జరిగింది. మరి అదే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడున్న ఎమ్మెల్సీ మరి వారు కూడా మరి ముందుకొచ్చి కట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ అన్ని సంఘాల కుల పెద్దలు, అధ్యక్షులు, పట్టణాధ్యక్షులు అందరికీ కూడా, ముఖ్యంగా అక్కరావు శ్రీనివాసు గారు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మరి వెంకంపేట అధ్యక్షులు లచ్చయ్య గారు, గౌరవ అధ్యక్షులు బాలయ్య గారు, మా రజక సంఘం జిల్లా యూత్ అధ్యక్షులు విక్రమ్ గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, ఇంకా మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఏదైతే బసవరాజు సారయ్య గారు ఇచ్చినటువంటి నిధుల నుండి తొందరలోనే ఈ పనులను కంప్లీట్ చేసుకుని ఇంకా కూడా నిధులను తీసుకొచ్చి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారి నిధుల నుండి కానీ ఇంకా కూడా పెద్దలు సీనియర్ నాయకులు మా కాసర్ల రాజు గారు ఉన్నారు, ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ కొత్త ప్రభుత్వంలో కూడా నిధులు తీసుకొచ్చి ఇంకా ఈ పట్టణానికి సంబంధించినటువంటి మా భవనాలన్నీ కూడా పూర్తి చేయడానికి కూడా మేము అందరం కూడా అన్ని పార్టీలకు అతీతంగా
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు క్యూలలో బారులు తీరారు. రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అంతకుముందు తలనీలాలు సమర్పించి కోడెమొక్కులు సమర్పించారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కాగా అనుబంధ ఆలయాలైన బద్దిపోచమ్మ, భీమేశ్వర ఆలయాల్లోనూ రద్దీ కొనసాగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని కొచ్చాగుట్ట తండాలో సేవాలాల్ మహారాజు ఆలయ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తండా మహిళలు ఇంటికో బిందె చొప్పున నీటిని నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా సేవాలాల్ మహారాజు ఆలయానికి చేరుకొని ఆలయాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా తండావాసులు మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవమైన సంతు సేవాలాల్ మహారాజ్ ఆలయం నిర్మించి ఏడాది పూర్తయిన సందర్భంగా వేడుకలు నిర్వహించినట్టు తెలిపారు. ఇంటిల్లిపాది కలిసి ఆలయంలో పూజలు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్, దర్సింగ్, సంతోష్, గోపాల్, మోహన్, రాజాం, సంతోష్, కిషన్, నరేష్తో పాటు తండా ప్రజలు పాల్గొన్నారు. సంవత్సరం అవుతుంది వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. సంవత్సరం రోజున ఈ పండుగ జరుపుకుంటున్నాం. ప్రతి ఏడాది సద్గురు సేవాలాల్ జయంతి ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఈ మా గుడి ఓపెనింగ్ చేసి సంవత్సరం అయింది కావున ఈ సంవత్సరం పూజ చేసుకుంటున్నాం. ఏ సందర్భమైన ఎటు వెళ్ళినా మా ఆరాధ్య దైవం అయినటువంటి సద్గురు సేవాలాల్ యొక్క ఆశీస్సులు మాకు ఉంటాయని, ఎల్లవేళలా మాతోనే ఉంటాడని మా యొక్క నమ్మకంతో మేము ఈ ప్రతి సంవత్సరం ఈ పండుగను జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం 2వ నెల ఫిబ్రవరి 15వ తారీఖు రోజున సేవాలాల్ యొక్క జయంతి ప్రతి సంవత్సరం ఉంటుంది. కాబట్టి మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి తండాలను ఒక్కొక్క మా సేవాలాల్ జగదంబాదేవి యొక్క టెంపుల్ ఉండాలని మన సిటీ కేబుల్ ద్వారా నేను విన్నపిస్తున్నాను. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణను పరామర్శించారు. ఇటీవల సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరి గుండె ఆపరేషన్ చేయించుకున్న ప్రతాప రామకృష్ణ మియాపూర్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణను కలిసి బండి సంజయ్ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయ ప్రధాన పూజారి శ్రీకాంత్ మిశ్రా గురూజీ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వి సుభాష్, జె సంగప్ప ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ప్రకటించడం పట్ల కాంగ్రెస్ నాయకులు, అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేదని విమర్శించారు. అధికంగా భూములు ఉన్న రైతులకే పెట్టుబడి సాయం అందజేసి మిగతా వారికి అన్యాయం చేశారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో ₹1,00,000 రుణం, కేవలం ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 5 ఏళ్లు కాలయాపన చేసి చిట్ట చివరికి ₹1,00,000 రుణమాఫీ చేయలేని ఏదైతే ఉందో వాళ్ళు రైతులకు ద్రోహం చేసినట్టుగా భావించి ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే తుచ్చ తప్పకుండా పాటిస్తాయనే ఉద్దేశంలో రైతులు మాకు ఇవ్వడం, మా మాట ప్రకారం వారికి అమలు చేసి చూపెట్టడం జరిగింది. ఒక రైతు బాధ ఏంటంటే బ్యాంకుల చుట్టూ తిరగడం, బ్యాంకులు ఇంటికి వచ్చి రకరకాల ఇబ్బందులు పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అట్లా ఏకకాలంలో చేసినట్టయితే రైతులకు ప్రోత్సాహకరం ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతు బంధు పేరుతోటి చెప్పి చాలా పెద్దవాళ్ళకి పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గండు సంజీవ్ ఆధ్వర్యంలో
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధరబాబు, ఎమ్మెల్యే విజయరమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ధూళికట్ట సింగిల్ విండో చైర్మన్ వేణుగోపాలరావు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు దండె వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొజ్జ శ్రీనివాసరావు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు దండె వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొజ్జ శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ తిరుపతి, బీసీసీఎల్ మండల అధ్యక్షులు బండి స్వామి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు సిరికొండ కొమరయ్య పాల్గొన్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారు, శ్రీధరబాబు గారు రైతు రుణమాఫీ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి నిన్న సబ్ కమిటీ వేసి తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ కూడా ఏకకాలంలో రుణమాఫీ చేసిన సందర్భంగా ఈరోజు మండల కేంద్రంలో పాలాభిషేకము మరియు స్వీట్ల పంపిణీ కార్యక్రమానికి చేయడం జరిగింది. జూలపల్లి కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన రేవంత్ అన్నకు, శ్రీధరబాబు గారికి, పెద్దలు విజయన్న గారికి ధన్యవాదాలు తెలియ. ఇటీవల పెద్దపల్లి జిల్లాలో జరిగిన అత్యాచార ఘటనలో మృతి చెందిన మైనర్ బాలికకు బీఆర్ఎస్ నాయకులు క్యాండిళ్లతో నివాళులర్పించారు. అంతకుముందు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చాలా బాధగా ఉంది. ఇలా ఒక అభం శుభం ఎరగని ఒక 6 సంవత్సరాల చిన్నారి నిద్రిస్తుంటే దుండగులు ఎత్తుకొని పోయి కిడ్నాప్ చేసి కిరాతకంగా అమ్మాయిని అత్యాచారం చేసి చంపడం జరిగింది. నిజంగా ఒక నాగరిక సమాజంలో బతుకుతున్నామా లేకపోతే ఆటవిక సమాజంలో బతుకుతున్నామా అనే అనుమానం వస్తుంది. నిజానికి ఆటవిక సమాజంలో కూడా ఇంత దారుణాలు ఉండవు, కానీ అత్యంత కిరాతకంగా ఈరోజు ఆ అమ్మాయిని ప్రాణాలు తీయడం జరిగింది. ఇక బాధాకరమైన విషయం ఏంటంటే దీని మీద హోంమంత్రి, ముఖ్యమంత్రి కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా ఉండడం. మరి రాష్ట్రానికి హోంమంత్రి లేకపోతే ఏం జరుగుతుంది అనేది మనం మన కళ్ళతోనే చూస్తున్నాం. మరి పోలీసులు ఎక్కడ పోయింది? అలా బాధితురాలి ఆ చిన్నారి తండ్రి చెప్తూనే ఉన్నాడు, పోలీసులు ఆగమేఘాల మీద వచ్చి మీ దగ్గర ఏమన్నా టార్చ్ లైట్ ఉన్నదా, మీ దగ్గర ఏమన్నా కరెంటు బల్బ్ ఉన్నదా చేయాలి. ఆ పోలీసులని యాక్టివేట్ చేసి ఇంకొక మహిళ పైన ఆ విధంగా అత్యాచారం చేయకుండా ఏ విధంగా చూసుకోవాలి అని చెప్పి ఆలోచించాలి. కానీ తను చనిపోయి ఆ రక్తం ఎండక ముందే నిన్ననే మళ్ళీ అదే సుల్తానాబాద్ మండలం రేగడి మద్దిగుంట గ్రామంలో మళ్ళీ ఒక చిన్న బాలిక పైన అత్యాచార యత్నం చేయడానికి ప్రయత్నించారు. మరి ఈ విధంగా మరి పెద్దపల్లి మాత్రమే కాదు, మన తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తే ఈ కాంగ్రెస్ పాలనలో ఎంతో మంది మహిళల పైన అఘాయిత్యం జరుగుతుంది. మొన్ననే మరి కొల్లాపూర్లో రీసెంట్గా ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి పోయి ఆత్మహత్య, పోలీసుల కళ్ళ ముందే ఆత్మహత్య చేసుకుంటే. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కోర్కల్ గ్రామంలో చెట్ల కొమ్మలు కరెంటు వైర్లకు తగులుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు కట్ చేసి కొమ్మలను తొలగించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. గతంలో ఈ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్తో ఓ టేలా దుకాణం కాలిపోయిందని గుర్తు చేశారు. అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ వైర్లకు తగులుతున్న చెట్ల కొమ్మలను తీసివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోర్కల్ గ్రామంలో ఈ చెట్లు కొట్టు అంటే కరెంటు వాళ్ళు కొడతలేరు. ఇవరకు ఒకసారి టేల కాలిపోయి ఈ అధికారులు ఎవరు సాయం చేయలేదు నాకు. ఇప్పుడు చూద్దాం బర్ర మండుతున్నాయి. టేల కాడ చింత చెట్టు ఉన్నది, ఇక్కడ ఆపు చెట్టు ఉన్నది. చిన్న ఆనకుండా మండలు కొట్టేయారంటే కొడతలేరు. కరెంటు వాళ్ళు వెయ్యి పట్టించుకుంటారు, ఎవరు లైన్ మ్యాన్ పట్టించుకుంటాడు, లైన్ ఇన్స్పెక్టర్ పట్టించుకుంటాడు. వాళ్ళు ఎవరు కరెంటు వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు. దయచేసి మీరు కోర్కల్ గ్రామానికి మండలు సాయం చేయి కొట్టివేయని చెప్పుర్రి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కొత్తపల్లి స్పందన అనాథ శరణాలయంలోని విద్యార్థులకు న్యూ విజన్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని పిల్లలకు చేయూత అందించడం తమకు ఆనందంగా ఉందన్నారు. ఆశ్రమంలో చదువుకుంటున్న పిల్లలను పెద్ద మనసుతో ఆదరించాలని, వారికి సమాజంలో సముచిత స్థానం వచ్చేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు ప్రసాద్, సంపత్, జాన్, అశోక్, జ్యోతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుకు రావడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ కృపలో బిడ్డలని దీవించండి. చిన్నపిల్లలు ఎదుగుతూ దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లినట్లుగా మీరు కృప దయచేయమని, మీరు సహకరించిన ప్రతి దైవజనుడిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయము నా అదే పిల్లలకును, స్కూల్ వారికి, యాజమాన్యం వారికి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి గ్రామ శివార్లో చోరీ జరిగింది. కొత్తపల్లి కెనాల్ సమీపంలో నివాసం ఉంటున్న శ్రీపతి రమేష్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి వారి బంధువుల ఇంటిలో శుభకార్యానికి వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి చొరబడి 20 తులాల వెండి, అర్ధ తులం బంగారం, ₹1,00,000 నగదును దోచుకెళ్లినట్లు బాధితుడు తెలిపాడు. సోమవారం తెల్లవారుజామున ఇంటికి వచ్చిన వారికి తలుపులు పగలగొట్టి కనిపించడంతో బాధితులు లబోదిబమన్నాడు. విషయం తెలుసుకున్న స్థానిక సిఐ వరంగంటి రవి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మా సొంతూరు గ్రామం గుంపుల కాడ మా చుట్టాలు శారీ ఫంక్షన్ ఉంటే శనివారం నైట్ 9 గంటలకు లాక్ చేసుకుని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇవాళ పొద్దున వచ్చి కార్యక్రమం అయిపోయిన తర్వాత పొద్దున 6 గంటలకు వచ్చి చూసుకున్నాము. మెయిన్ గేట్ ఓపెన్ చేసినాము. ఓపెన్ చేసేసరికి డోరు పెద్ద డోరు ఓపెన్ చేసి ఉన్నది. ఓపెన్ చేసి లాక్ విరగొట్టి అక్కడ పడేసి ఉన్నది. మేము మొత్తుకుంటూనే లోపలికి వచ్చేసాం. మొత్తం బంగారము, వెండి, పైసలు పట్టుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఈ డోర్ కూడా, బెడ్రూమ్ డోర్ కూడా పలగొట్టున్నది. వెండి 20 తులాల వెండి, 10 తులం బంగారము, 1,00,000 చిల్లర పైసలు క్యాష్, లిక్విడ్ క్యాష్ ఉండే వీరివల్ల. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని కంచర్ల రంగపేట గ్రామాల్లో మండల వైద్యాధికారి స్రవంతి, వీర్నపల్లి ఇన్ఛార్జి డాక్టర్ చిరంజీవి ఆధ్వర్యంలో డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఆశా వర్కర్లు, ఏఎన్ఎం సిబ్బంది ఉన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.